సికింద్రాబాద్ కంటోన్మెంట్ గురించి నిత్యం వార్తలు వస్తూనే ఉంటాయి. కంటోన్మెంట్ విలీనం అయితేంది, కంటోన్మెంట్ ఎన్నికలైతేంది, కంటోన్మెంట్లోని సమస్యల విషయం అయితేంది. తాజాగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ అయితే మాత్రం ఈ దీక్ష చేపట్టారు. ఎట్టి పరిస్థితుల్లోనూ జిహెచ్ఎంసీలో విలీనం చేయాల్సిందే మా కంటోన్మెంట్ అంటూ కూడా రిలే దీక్ష చేపట్టారు. తాజాగా ఆ దీక్షను అయితే మాత్రం విరమించారు. ఈటెల రాజేందర్ యొక్క కామెంట్ల నేపథ్యంలో కొంతకాలంగా ఇటు క్రిషాంక్ గారు కూడా ఇదే కంటోన్మెంట్ విలీనం గురించి, ఎన్నికల గురించి కూడా మాట్లాడుతున్నారు. అలాగే ఆయన అక్కడ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన నేత కావడం, అలాగే రాష్ట్ర బీఆర్ఎస్ నేత కావడంతో ఈ అంశంపై మాట్లాడుతున్నారు. మరి జరుగుతున్న పరిణామాలపై వారి యొక్క వర్షన్ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. శ్రీ గణేష్ మొత్తానికైతే మాత్రం ఎమ్మెల్యేగా రిలే దీక్ష 8 రోజులుగా కొనసాగించి విరమించారు. ఈటెల రాజేందర్ కామెంట్ల నేపథ్యంలో సహకరిస్తాము, తప్పకుండా వేచి చూస్తామని కూడా మాట్లాడారు. ఒకసారి ఓవరాల్గా ఈ దీక్ష, ఈ యొక్క అంశాలను బట్టి చూస్తే ఏం చెప్తారు? అసలు దీక్ష మొదలుపెట్టింది ఎందుకు, విరమించింది ఎందుకు? దీక్ష మొదలవ్వడానికి కారణం అంటే దానికంటే ముందు జరిగింది ఏంటిది అని అంటే, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు సికింద్రాబాదు మున్సిపాలిటీని మల్కాజ్గిరి మున్సిపాలిటీలోకి కలిపేయడం ఒకటి, మరియు ఇప్పుడు కమిషనరేట్ని, నార్త్ జోన్ పోలీస్ లిమిట్స్ని కూడా మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ని కలిపేయడం కానివ్వండి, వీటినన్నిటి మీద కూడా ఇవాళ ప్రభుత్వము మరి సికింద్రాబాదు పేరును తీసేస్తూ ఇవన్నిటిని కూడా రేపు మల్కాజ్గిరి కార్పొరేషన్లోకి ఏమన్నా వాళ్ళు ఏదైనా దాంట్లో చేస్తున్నారా అనే దాని మీద శాంతి ర్యాలీ కార్యక్రమం తీసుకున్నారు. దానికి రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ఆ తర్వాత అదే క్రమంలో తలసాని గారికి మద్దతుగా మేము కూడా అందులోకి ఎంటర్ అయ్యి మేము మాట్లాడుతూ అక్కడ సికింద్రాబాదు కంటోన్మెంట్ బోర్డు విషయం మీద అదే రోజున సుమారు పీస్ ర్యాలీ తర్వాతనే మళ్ళీ ఒకసారి ఎన్నికలు లేకుండా అలాగే నామినేటెడ్ పదవిని కొనసాగిస్తూ, అంటే 2015లో కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు అయితే ఇవాళ 2026 వరకు కూడా దాని విషయం మీద ఎన్నికలు లేవు. సో అక్కడ నిరసన తెలిపి కుర్చీ తగలబెట్టి కనీసం విలీనమన్న చేయండి, లేదు ఈ ఎన్నికలన్న చేయండి అని మేము కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అప్పటి వరకు ఇక కాంగ్రెస్ దీని మీద ఏమీ కూడా వాళ్ళది ఒక్క రెస్పాన్స్ కూడా లేదు. సో ఇటు తలసాని గారి విషయంలో సపోర్ట్గా ఇటు కేటీఆర్ గారు రావడము, మిగతా బీఆర్ఎస్ ఎమ్మెల్యేస్ వాళ్ళందరూ కూడా ఇక పెద్ద హడావిడి అయింది. పోలీసులు 1000 మందిని అరెస్ట్ చేసి ఇవన్నీ కూడా చేయడం. ఆ తర్వాత మా మీద కూడా ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. 5 సెక్షన్లతోని కంటోన్మెంట్ బోర్డు వద్ద నిరసన చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వం, ఎందుకంటే మారేడుపల్లి పోలీస్ స్టేషను అదంతా అనేది రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు వస్తుంది కాబట్టి వాళ్ళు కేసులు వేసారు. ఆ తర్వాత గణేష్ గారు దీక్ష అని మొదలుపెట్టారు. ఆయన ఇట్లా ప్రెస్సుకు మాట్లాడు. మరి విచిత్రం ఏంటంటే తలసాని గారికి అనుమతి ఉండదు, మాకు నిరసనలకు అనుమతి ఉండదు, కానీ కంటోన్మెంట్ ఎమ్మెల్యే కాబట్టి ఇక సరే కాంగ్రెస్ వాళ్ళు ఆయనకు అనుమతి ఇచ్చారు, దీక్షకు కూర్చున్నాడు. దీక్షకు కూడా ఏంది అది, పొద్దున 10:30 కూర్చుంటే సాయంత్రం 4:30 వరకు, అంటే మంచిగా పుష్టిగా బ్రేక్ఫాస్ట్ చేసి రాత్రి మళ్ళీ డిన్నర్ చేసి ఆ మధ్యాహ్నం లంచ్ ఒకటి వదులుకోవడం. దానికోసం కంటతడి పెట్టుకోవడము, దానికోసం నేను ప్రాణాలైన ఇచ్చేస్తా, విలీనం రావాలి లేకపోతే నేనన్నా చావాలి, ఈ రేంజ్లలో డైలాగులు. మళ్ళీ తలసాని గారి గురించి తప్పుగా మాట్లాడడం, పెద్దలు సాయన్న గారి గురించి తప్పుగా మాట్లాడడం, 30 సంవత్సరాల ఎమ్మెల్యే ఏం చేసిండు ఇది అదని చాలా లంబా చౌడా మాట్లాడారు. మొదటి రోజు చూసినాము, రెండో రోజు చూసినాము, 50 మంది ఏదో కూర్చున్నారు. మూడో రోజు మేము ప్రెస్ మీట్ పెట్టి అక్కడ నియోజకవర్గంలో ఒకటే అడిగినాం, మీరు ఇక్కడ బస్తీలో ఎక్కడనో పోయి కూర్చుంటే లాభం ఏంటిది? నువ్వు ఒక ఎమ్మెల్యేవి, నువ్వు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నావు, నీ రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం అయితేనే కదా నువ్వు రోడ్డు మీద కూర్చునేది. ఎందుకంటే కంటోన్మెంటు బోర్డుని కార్పొరేషన్లోకి విలీనం విషయం మీద కేంద్ర ప్రభుత్వం వాళ్ళు గతంలో నిర్ణయం తీసుకున్నారు, చేయాలి మేము ఇవన్నీ చేస్తామని, తాత్సారం చేస్తున్నారు. ఎప్పుడైనా ఈ విలీనమైనా లేకపోతే కంటోన్మెంట్కి సంబంధించి ఏదన్నా ఉన్నా కూడా కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వం ప్రతినిధులు వీళ్ళు కూర్చోవాల్సిందే. సో రాష్ట్ర ప్రభుత్వం పాత్ర కూడా ఇందులో ఉంటుంది. నువ్వు ఇక్కడ పోయి ఏదో బస్తీలలో కూర్చొని స్టంట్ చేసుడు కాదు, మొత్తం కాంగ్రెస్ పార్టీ రంగులను కనీసం అందరినీ కలుపుకొని ఒక జేఏసీలాగా ఏర్పాటు చేసి అందరినీ కూర్చోబెట్టుకుంటే మేము కూడా వచ్చేవాళ్ళం. ఇట్లా ఒట్టి లంచ్ కాదు, మొత్తం ఆమరణ దీక్ష అంటే చలో అందరం కలిసి చేసేవాళ్ళం. నువ్వు స్టంట్గా అక్కడ చేసేసి నువ్వు ఇక ఒక్క మంత్రి కూడా రాలేదు, కనీసం ఒక్క మంత్రి కూడా రాలేదు. మేము ప్రెస్ మీట్లో పెట్టి ఏంది ఇది 50 మందితో చేయడం ఏంది, నువ్వు చేస్తే ఢిల్లీలో చేపట్టు, మీది జాతీయ పార్టీ, మీ కాంగ్రెస్ ఇదంతా, ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద ఎన్నోసార్లు హామీ ఇచ్చారు కాబట్టి, లేదు ముఖ్యమంత్రి గారిని పోయి కలువు, లేదు ఎవరైనా రాష్ట్ర క్యాబినెట్ మంత్రి ఎవరైనా వచ్చి మీకు సంఘీభావం తెలిపితే ఇవాళ నిజంగా కూడా దాంట్లో ఒక సపోర్ట్, ఓకే రాష్ట్ర ప్రభుత్వం మీతో పాటు ఉంది అన్నట్టు కనబడుతుంది.
అది ఏదీ లేకుండా ఒక్క రాష్ట్ర మంత్రి కూడా ఎవరు రాకుండా ఇవాళ అకస్మాత్తుగా విరమణ అనేసి అని అది కూడా ఈటల రాజేందర్ గారు ఏమని అన్నారు? అకస్మాత్తుగా మీరు అంటున్నారు, కానీ ఎంపీ ఈటల రాజేందర్ గారు మాట్లాడిన మాటలు నేను స్వీకరిస్తున్నాను. కంటోన్మెంటు విషయంలో మాత్రం కేంద్రానికి తప్పకుండా చెప్తాను, తప్పకుండా ఆ పరిష్కార మార్గాలు వచ్చేలాగా కూడా నాకు నమ్మకం ఉంది. అందుకోసమే ఈ దీక్ష విరమించి సహకరిస్తానని కూడా మాట్లాడారు. ఏం మాట్లాడారు? మీకు నా అభ్యంతరమే. ఇదంతా కాంగ్రెస్ ఎమ్మెల్యే గారు చెప్పుకుంటున్న వర్షన్. పెద్దలు ఈటల రాజేందర్ గారు ఏం మాట్లాడారో అందరము చూసినాం. ఈటల రాజేందర్ గారిని మీడియా వాళ్ళు సూటిగా అడిగారు, మీరు కంటోన్మెంట్ బోర్డు విలీనానికి మీరు మద్దతు ప్రకటిస్తున్నారా అని అంటే వారేమని అన్నారు? వారు స్ట్రీట్ ఆన్సర్, కంటోన్మెంట్ బోర్డు విలీనాన్ని కొందరు వ్యతిరేకిస్తున్నారు, ఆ వ్యతిరేకించే వాళ్ళు రకరకాల కారణాలు చెప్తున్నారు, సో దీని మీద మిక్స్డ్ రెస్పాన్స్ ఉంది అని వ్యతిరేకంగా ఉన్న విషయం మీద కారణాలు చెప్పిన ఈటల రాజేందర్ గారు ఎవ్వరు పోయి ఆ వీడియో చూసినా కంటోన్మెంట్ బోర్డు విలీనానికి సంబంధించి మద్దతుకు ఒక కారణం కూడా చెప్పలేదు ఈటల రాజేందర్ గారు. సో దాన్ని సపోర్ట్ చేస్తున్నట్టు ఎట్లా అనుకోవాలి? వ్యతిరేక పాయింట్లు చెప్పి ఈటల రాజేందర్ గారు ఇది మొదటిసారి కాదు. మా కంటోన్మెంట్లో ఉన్న బీజేపీ నాయకులు ఎప్పటి నుంచో దీన్ని అపోజ్ చేస్తున్నారు. కంటోన్మెంట్ బీజేపీ నాయకులు లేదు ఇట్లనే బోర్డు ఉండాలని ధర్నాలు కూడా వాళ్ళు చేపట్టారు. సో ఇవాళ అసలు ఈటల రాజేందర్ గారు ఇంకోటి, ఈటల రాజేందర్ గారు ఎక్కడనో ఏదో మాట్లాడిరు, ఏదో ఇంటర్వ్యూలో ఏదో అడిగినారు, ఈయన కథం అయిపోయి టెంట్ దింపేసిండు. అంటే వెయిట్ చేస్తుండే నా స్టంట్ అయిపోయింది, దానికి ఒక గాంధీ టోపీ వేసి డ్రామా చేసి ఇదంతా చేసి అసలు అట్లా అయ్యింది కూడా ఏం లేదు. ఇవాళ పెద్ద జోకర్ లాగా అయిపోయిన పరిస్థితి. ఇవాళ అందుకే మేమేమంటున్నామంటే దీనికి రాజకీయ రంగు కాదు, దీన్ని ముందుకు తీసుకుపోవడానికి మేము 1,00,000 సంతకాల సేకరణ ఎందుకు చెప్తాను. ఇప్పుడు ఇక గణేష్ అనే ఎపిసోడ్ అయిపోయింది. అక్కడ ఈటల రాజేందర్ గారు కంటోన్మెంట్ బోర్డు విలీనాన్ని కార్పొరేషన్లోకి కొందరు వ్యతిరేకిస్తున్నారు అని అన్నందుకు ఎంతమంది వ్యతిరేకిస్తున్నారో రాజేందర్ గారు చెప్పాలి, ఎంతమంది మద్దతు ఇస్తున్నారో మేము చెప్తాం. ఆ ఎంతమంది మద్దతు ఇస్తారు అనేది కూడా మేము ఫిగర్ 1,00,000 సంతకాలు ఇవాళ సేకరణ చేయడానికి ఉన్నాం. ఇలా తొలి సంతకం మేము కేటీఆర్ గారి దగ్గర తీసుకుంటాం. తొలి సంతకం కేటీఆర్ గారి దగ్గర తీసుకొని ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఈ 1,00,000 సంతకాలు సేకరించిన తర్వాత ఈటల రాజేందర్ గారికి అప్పగిస్తాం. డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారికి పంపిస్తాం, రాహుల్ గాంధీ గారికి పంపిస్తాం. ఇది 1,00,000 మంది సపోర్ట్. ఇప్పుడైనా మీరు విలీనం మీద మీరు నిర్ణయం తీసుకుంటారా లేదా అని వారిని డిమాండ్ చేస్తాం. 2 వర్షన్లు అయితే వినిపిస్తున్నాయి. ఒకవైపు మీ వైపు నుండి అయితే మాత్రం ఎన్నికలు నిర్వహించాలని కొంతకాలంగా మీరు మాట్లాడుతున్నారు, అటు కాంగ్రెస్ నుండి ఎమ్మెల్యే నుండి అయితే మాత్రం విలీనం గురించి మాట్లాడుతున్నారు. మీ స్టాండ్ భవిష్యత్తులో ఎన్నికల గురించి ఉండబోతుందా, పూర్తి స్థాయిలో విలీనానికే ఇక కట్టుబడి ఉండబోతున్నారు? చూడండి, ఒకటి విలీనము 100% ప్రధానం. ఫస్ట్ విలీనం చేయండి. అయితే విలీనము మాది అయ్యే వరకు జిహెచ్ఎంసీ ఎన్నికలు అని ఆపాలి. ఎందుకంటే ఒక్కసారి జిహెచ్ఎంసీ ఎన్నికలు అయిపోయినాయి అనుకోండి, దాని అర్థం ఏందన్నట్టు మా కంటోన్మెంట్ ఇక అగమ్య గోచరం అన్నట్టే పరిస్థితి, మమ్మల్ని అందులో కలపరన్నట్టు. సో ఇవాళ ఒకటేమో అంటే 2 విషయాలు ఇక్కడ ఆలోచించాలి. విలీనము జరుగుతలేదు, ఎన్నికలు కూడా ఇంపార్టెంటే కదా. కనీసం మా క్లారిటీ అని ఇవ్వండి. 6 నెలల సంవత్సరమా ఎప్పటి వరకు చేస్తారు? ప్రతి ఒక్క సంవత్సరం ఇట్లనే తాత్సారం చేసుకుంటూ ప్రజాస్వామ్యమే లేదు. అసలు ఎన్నికలు ఎందుకు ఉంటాయి? ఒక ప్రతినిధిని ఎంచుకోవడానికి. కానీ ప్రజాస్వామ్యం లేకుండా 2015లో ఎన్నికలు జరిగితే 2026 వరకు జరుగుతలేవు. రేపు 27 వరకు ఈ రాజముద్రను వాళ్ళు గెజెట్ రిలీజ్ చేసిర్రు. సో ఖచ్చితంగా ఇది కూడా మాట్లాడాల్సిన అంశం. ఈ రెండిట్లో ఏందో వాళ్ళని తేల్చమని చెప్పండి. కానీ ఫస్ట్ ప్రధానం ఖచ్చితంగా విలీనమే, మర్జరే. ఆ మర్జర్తోనే మా సమస్యలు పరిష్కరిస్తాయి. అది కాకుండా ఇట్లనే తాత్సారం చేస్తూ పోయి అటు ఎలక్షన్ కూడా కాకుండా వాళ్ళు నామినేటెడ్ సభ్యులు చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా ఇదో ప్రజా ఉద్యమంగా మాత్రం పెరుగుతూ ఉన్నది. లాస్ట్గా ఒక మాట చెప్పండి, కంటోన్మెంట్లో జరుగుతున్న ఇబ్బందులు ఏంటి, ప్రజలు పడుతున్న సమస్యలు ఏంటి, ఇటు ఎన్నికలు లేకపోవడం వల్ల, విలీనం లేకపోవడం వల్ల వాస్తవ పరిస్థితులు ఎలా ఉన్నాయి? చూడండి, ఇవాళ ప్రతినిధులు లేకపోతే అక్కడ ఇల్లు నిర్మాణం చేసుకోవాలని అనుకున్నా అదే బోర్డు తీర్మానం చేయాలి. సో ఇవాళ ఒక్క సభ్యుడు ఉన్నాడు, బీజేపీ సభ్యుడు ఉన్నాడు, వాళ్ళకి ఇవాళ అవగాహన లేక మొన్న ఉదాహరణ చెప్తాను, మార్ట్గేజ్ చట్టం ఒకటి తీసుకుని వచ్చారు, జిహెచ్ఎంసీకి భిన్నంగా అక్కడ తీసుకొని వచ్చారు. జిహెచ్ఎంసీలో ఎట్లా అంటే 200 గజాలు ఉన్న వాళ్ళు మార్ట్గేజ్ ఒక 10% వాళ్ళు వదులుకోవాలి నామ్స్ ప్రకారం. వీళ్ళకి అవగాహన లేకుండా శ్రీ గణేష్ గారు అండ్ బీజేపీ నామినేటెడ్ సభ్యులు వీళ్ళు 100 గజాలకే ఒప్పుకొని వచ్చారు మొన్న చట్టం. తర్వాత మేము ఒత్తిడి పెట్టినాక ఇదేమి చట్టం ఇది, రోడ్డుకు అడిదికు జిహెచ్ఎంసీలోనేమో 200 గజాలు ఉంటే ఇక్కడ మీరు 100 గజాలకే పెట్టిర్రు, పేద ప్రజల దగ్గర ఇదేంది అనేసి అంటే ఆ తర్వాత మేము బయటికి ఎత్తిన తర్వాత హైకోర్టుకు పోయి పిటిషన్ వేసిన తర్వాత తూచ్ క్యాన్సిల్, ఇది వెనక్కి తీసుకుంటాము అనేసి మొదలుపెట్టిరు.
ఎమ్మెల్యేవా నువ్వు ఏంటిది నువ్వు ఎట్లా ఇంకా అందులో మంచి మినిట్స్ ఆఫ్ ద మీటింగ్లు ఉంటుంది ఎమ్మెల్యే స్ట్రాంగ్లీ సపోర్టెడ్ అంటే ఇవాళ 8 వార్డులకు ఎలక్షన్ లేకపోతే 8 మంది బోర్డు మెంబర్లు లేకపోతే గిదే కామెడీ పీస్లు జరుగుతుంటాయి. అదే వాళ్ళు ఉండుంటే అపోజ్ అన్న చేస్తుంటే దీని మీద చర్చ జరుగుతుండే. పరిపాలన సమస్య. ఇంకొకటి డ్రైనేజు నీళ్ళు, ఇవాళ నీళ్ళల్లో డ్రైనేజు కలుస్తున్నది, కలుషితమైన నీళ్లు తాగుతున్నారు. ఇళ్ళ పర్మిషన్ల విషయం మీద కానివ్వండి, మా ఎక్స్చేంజ్ ఆఫ్ ల్యాండ్ కానివ్వండి, ఇవాళ ఎందుకు విలీనం అడుగుతున్నామంటే ఖాళీ జాగాలు, డిఫెన్స్ ల్యాండ్స్ ఉన్నాయి, ఖాళీ జాగాలు. ఇవాళ పేద ప్రజలకు ఇల్లు కట్టాలని ఉన్నది. ఇదే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు 6,000 ఇంద్రమ్మ ఇల్లు కట్టిస్తాను. ఏడగడతావు, జాగేడున్నది. దానికి ఇది జరగాల్సిన అవసరం లేదు. అందుకే మేము చెప్తున్నాం, ఇవాళ మీరు ఈ భూములను మనము విలీనం చేసుకుంటే సాధ్యమవుతుంది. లేనిదే మీరు ఎట్లా ఉట్టిగానే హామీ ఇచ్చేయడం ఎట్లా? సో ఇవాళ ఎన్నో అంశాల విషయం మీద కూడా ఇవాళ మున్సిపాలిటీకి ఏదైతే తాగునీటి విషయం మీద కానివ్వండి, ఒక జిహెచ్ఎంసీలో జరుగుతున్న ప్రతి ఒక్క కార్యక్రమం అనేటిది కంటోన్మెంట్లో కూడా అవుతుంది. అందుకే విలీనం కావాలి. థ్యాంక్ యూ. మొత్తంగా ఇది కంటోన్మెంట్ సంబంధించిన విలీనం అయితే మాత్రం జరగాల్సిన అవసరం అయితే ఉంది. ఆ లోపు ఎన్నికలైనా జరగాల్సిన అవసరం ఉంది. ఇటు ఈటెల రాజేందర్ మాట్లాడిన మాటలు కంటోన్మెంట్ వ్యతిరేకంగా ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ చేసిన దీక్ష విరమించాలనే ఒక కారణంతో ఆయన పేరు చెప్పుకొని దీక్షను విరమించే ప్రయత్నం చేశారు. అసలు రిలే నిరాహార దీక్ష చేయడమే సరైనది కాదు. అది కూడా ఢిల్లీనో లేకపోతే కంటోన్మెంట్ బోర్డు దగ్గరనో చేయాలి, కానీ ఎటుగాని దగ్గర చేసి కూడా ప్రాధాన్యత లేకుండా ఈ అంశాన్ని చేశారు. ఏదేమైనప్పుడు కూడా ఇది ఒక చిరకాల కోరిక విలీనం అనేది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా విలీనం చేయాల్సిన అవసరం ఉంటుంది. భవిష్యత్తులో మాత్రం త్వరలో 1,00,000 సంతకాల సేకరణ చేపడతాం విలీనానికి అనుకూలంగా. అలాగే పెద్ద ఉద్యమ బాట కూడా చేపడతామని కూడా బీఆర్ఎస్ కీలక నేత, కంటోన్మెంట్ సంబంధించిన ఒక నేత కూడా క్రిషాంక్ గారు అయితే మాత్రం స్పష్టం చేసిన సందర్భం కనిపిస్తుంది. కెమెరా పర్సన్ మసూదంతో సతీష్ దిశ టీవీ, హైదరాబాద్.